ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తక్కువ బడ్జెట్లో దొరికే ఒక రగ్డ్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే ఒప్పో వాళ్ళ ఒప్పో K13X మొబైల్. యాక్చువల్లీ వీళ్ళు లాస్ట్ టైం లాంచ్ చేసిన K13 మొబైల్ కూడా చాలా సూపర్గా ఉండే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఉండే. సో ఈ మొబైల్ కూడా అలానే ఉండే అవకాశాలు ఉన్నాయి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే. అంటే 15,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ అనేది అయితే దొరకబోతుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ప్రజెంట్ నా చేతిలో ఉన్న వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. సో మరి ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ని రిమూవ్ చేసేసి ఈ బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీద్దాం. సో ఇది పైవైపే మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటి వాటిని ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కాకుండా ఇటువంటి ఒక బ్లాక్ కలర్ బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్ కు పైవైపే మొబైల్ ఉంది. సో మరి ఇది ప్లాస్టిక్ కవర్ కాకుండా పేపర్ కవర్ లో ఇచ్చారు. సో అది నాకు బాగా నచ్చింది. సో మరి లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ప్యాకేజింగ్ కూడా బాగుంది. దీంతో పాటు 45 వాట్స్ చార్జర్, USB to Type C కేబుల్ ఉంది. సో మరి దీని చుట్టూన్న ఈ కవర్ని అయితే ఇట్లా రిమూవ్ చేసేద్దాం. మరి ఇది ఫ్రెండ్స్ దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. చూడడానికి డీసెంట్ గానే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఒప్పో బ్రాండింగ్ ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్ ఉంది. చాలా బ్రాండ్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎగరగొడుతున్నాయి. కాకపోతే వీళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్, Type C పోర్టు, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇంకొక వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. మొబైల్ అనేది చేతిలో తీసుకున్నా సరే లైట్ వెయిట్ కనిపిస్తుంది. ఏదో పెద్ద బరువును మోసినట్టు అనిపించలేదు. మన ఫటాఫట్ దీన్ని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. మరి దీని ఫ్రేమ్ గురించి మాట్లాడితే ఏరోస్పేస్ గ్రేడ్ AM04 అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేయడం జరిగింది. దాని కారణంగా దీని డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సరే ఈ మొబైల్ అయితే బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ మనకు బెజిల్స్ తక్కువ ఉన్నాయని కింద బెజిల్స్ కనిపిస్తున్నాయి. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే నాకైతే బాగా అనిపించింది. బ్రైట్గా అనిపిస్తుంది. 1000 నిట్స్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి దీనిలో బ్లోట్వేర్స్ లేవా అంటే ఉన్నాయి. అన్ఇన్స్టాల్ కూడా చేసే వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి రావడం జరిగింది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేసిన కారణంగా డిస్ప్లే అనేది స్మూత్ గానే అనిపిస్తుంది. లాగ్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ దీని హ్యాప్టిక్స్ గురించి మాట్లాడినట్టయితే అవి కూడా నాకు బాగా అనిపించాయి. బాగా రెస్పాండ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒకసారి దీనిలో మనం వీడియోస్ ప్లే చేసి చూద్దాం. మరి దీనిలో LCD డిస్ప్లే ప్రొవైడ్ చేసినా సరే డిస్ప్లే బ్రైట్నెస్ అనేది బాగుంది. మన కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ ఎలా కనిపిస్తుంది అనేది. మరి మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 15,000 బడ్జెట్ లో మోస్ట్ టఫెస్ట్ అండ్ డ్యూరబుల్ మొబైల్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో దీనిలో మనకు 360° డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీని అయితే యూజ్ చేసిన కారణంగా మొబైల్ అనేది అయితే మనకు చాలా దృఢంగా మారిపోద్ది. సో దీని ముందు వైపు చూసుకున్నట్టయితే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి నేను మీకు దీంతో డ్రాప్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. దీంతో పాటు దీనిలో మనకు స్ప్లాష్ టచ్, గ్లోవ్ టచ్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడితే 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. 45 వాట్స్ చార్జర్ ఇచ్చారు. సో మరి 90 మినిట్స్లో అయితే ఈ మొబైల్ మనం ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు. మరి దీనిలో 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే 194 grams మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది. నాకు చేతిలో కంఫర్ట్ కనిపిస్తుంది. ఇంత బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా మనకి 6000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు కాబట్టి ఆ రంగా మనం 1.5 day వరకు అయితే వాడుకోవచ్చు. ఎవరైతే బింజ్ వాచింగ్ చేస్తూ ఉంటారో, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారో, ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది దీనిలో. నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మరి పర్ఫార్మెన్స్ అనేది మనకు బాగుంది. ల్యాగ్ లేదు. UFS 2.2 స్టోరేజ్ టైప్తో పాటు LPDDR4X ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో నేను మీకు గేమ్ ఆడి కూడా చూపిస్తాను. ఇక మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కాదు కానీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక మన డే టు డే లైఫ్ యూజ్లో చేసుకునే అన్ని రకాల పనులను అయితే ఆరాంగా చేసుకోవచ్చు. అంటే వీడియో చూడడమైనా కానివ్వండి, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, సో ఇటువంటివి అయితే ఆరాంగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ల్యాగ్ అయినట్టు అనిపించదు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని అయితే మీరు ఇక్కడ చూడండి. ఇక మరీ సూపర్ బేమ్ కాదు కానీ మంచి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. సో సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే స్కిన్ టోన్ని కొంచెం మనకు స్మూత్గా చేస్తుంది. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 30 fps రికార్డ్ చేయొచ్చు. 60 fps బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. మరి శాంపుల్స్ మీరు ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్న వీడియో. సో మరి 1080 30 fps దీని కమెంట్ క్లారిటీ, స్టెబిలిటీ మీరు చూడొచ్చు. ఇందులో పాటు కొన్ని రకాల ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎడిటర్ అని చెప్పేసి సో దీన్ని యూస్ చేసి మనం ఏదైనా ఒక పిక్చర్లో నుంచి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే దాన్ని కూడా ఈ ఫోన్ యూస్ చేసి రిమూవ్ చేసేయచ్చు. IP రేటింగ్ గురించి మాట్లాడితే IP65 తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే 15,000 దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు
ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ లాగా అయితే ఉంటాయి. దీంతో పాటు బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే 5 years బ్యాటరీ లైఫ్ లేకపోతే బ్యాటరీ స్పాన్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే మనం చాలా ఎక్కువ కాలం పాటు అయితే దీన్ని వాడుకోవచ్చు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు కాబట్టి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు. ఈ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే నాకు యావరేజ్ గానే అనిపించింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా నాకు మిస్సింగ్ అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 15,000 లో బడ్జెట్ లో అయితే నాకు జస్టిఫై గానే ఈ మొబైల్ అనిపించింది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో రాయండి. థ్యాంక్ యూ.